అయిపోయింది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే ఇరిగేషన్ వ్యవహారం కూడా అధ్యక్ష, వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మా చెవులలో అయితే పూలు పెట్టారు అధ్యక్ష. పూలు కూడా కాదు అధ్యక్ష, క్యాలీఫ్లవర్లు పెట్టిపోయారు అధ్యక్ష. అసలు ప్రాజెక్టు పూర్తి కాలేదు, అయిపోయింది లేదు సార్. ప్రాజెక్టు పూర్తి కాలేదు సార్. రంధ్రం చూపించి ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నా అని దాన్ని ఓపెన్ చేసిపోతే మా ప్రాంతంలో ఉన్న నాయకులందరూ పోయి సంకలు కొట్టారు సార్. ఆ మోటార్లు అద్దెక అసలు మోటార్ నీళ్ళు వస్తాయి కదా మోటార్ పెట్టడానికి, అసలు ఊరికే సార్ కొద్దిగా రంధ్రం ప్రూవ్ చేసి జాతికి అంకితం చేస్తున్నా అని చెప్తే, ఈరోజు నేను మా మంత్రి గారు నిమ్మల రామారెడ్డి గారు పోయి మేము ఆ ప్రాజెక్టును చూస్తే సార్ ఇంకా 4,000 కోట్లు కావాలి సార్. ఇంకా సంవత్సరంన్నర ఉరుకుల పరుగుల మీద పని చేపిస్తే సంవత్సరంన్నర వచ్చింది సార్. ఇప్పుడు ఇంకొక 6 నెలలు అయిపోబోతుంది సార్. అంటే 2 సంవత్సరాల పాటు ఉరుకుల పరుగుల మీద చేపిస్తున్నటువంటి ప్రాజెక్టుని 2 సంవత్సరాల నాడే పూర్తి అయిపోయిందని ఓపెన్ చేసిపోయినామంటే ఎంత అమాయకులం సార్ మేము. మా ప్రజలు ఏమో అమాయకులు అనుకున్నాడు సార్. ఏ రకంగా మా చెవులో పూలు పెట్టిపోయాడు సార్. అంత దుర్మార్గంగా పూలు పెట్టిపోయినటువంటి అతన్ని అసలు ఏమనాలో ఏం చేయాలో అర్థం కాకుండా సార్. ఈరోజు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ నిజమైనది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఎందుకంటే 1 నెలలో వెలుగొండ ప్రాజెక్టు సందర్శన కోసం 4 సార్లు వచ్చినటువంటి మంత్రి గాని ఇంకొకరు గాని ఎవరూ లేకపోవడం, 30 సంవత్సరాల చరిత్రలో ఒకే నెలలో 4 సార్లు వచ్చి ఆ ప్రాజెక్టు ఉరుకుల పరుగుల మీద చేపించడం తొలిసారి చూస్తా ఉన్నాం సార్. మా ప్రాంత ప్రజల్లో ఒక ఆశ వచ్చింది సార్. మా ప్రాజెక్టు పూర్తి అవుతుంది, మాకు నీళ్లు వస్తాయి, మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి నమ్మకం మా ప్రజల్లో కలిగింది సార్. అయితే ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలై కల్లా కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు, మన రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు శరవేగంతో పనిచేపిస్తా ఉన్నారు సార్. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తవుతుంది. మా ప్రాంత ప్రజల యొక్క కళ సాకారం అవుతుంది. మా కళ సాకారమైన రోజున జీవితాంతం మన ముఖ్యమంత్రి గారిని హృదయాల్లో పెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలు సుస్థిర స్థానం ఏర్పరచుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్. అంటే ఇప్పటికే ఏర్పరచుకోలేదని కాదు సార్, ఇప్పటికి ఆల్రెడీ ఆయన మా హృదయాల్లో, మా ప్రాంత ప్రజల హృదయాల్లో ఉండిపోయారు సార్. ఇంకా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి చేసి ఇచ్చిందా సార్? నెత్తిన గంగ చల్లుకున్నాడు చల్లుకుంటారు సార్ నీళ్లు. ఆ రకంగా మా ప్రాంత ప్రజలు కృతజ్ఞతతో మన ముఖ్యమంత్రి గారు రుణం కూడా తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను.